జనరల్‌గా వైద్య సదుపాయాలు మన దేశంలో మారుమూల పల్లెలకు ఇంకా రాలేదు. చాలా పల్లెలు డాక్టర్ లేక, కనీస వైద్య సదుపాయాలు లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఊళ్ళో అందరూ పనులకెళ్ళేవాళ్ళండి. వాళ్ళు ప్రతి చిన్న ప్రాబ్లమ్‌కి హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేరు కాబట్టి, ఇంతకుముందయితే ఆర్ఎంపీల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళు. ఆర్ఎంపీలు ఏం చేస్తుండే, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్‌కి వీళ్ళ దగ్గర ఎక్కువ మోతాదులో అమౌంట్ తీసుకుంటుండే. నా పేరు మాళవత్ గోమ్లీ సార్. మాది రామనరసాయి నగరు. ఇంతకుముందు బాగా షుగరు, బీపీ తోటి బాగా ఇబ్బంది పడేదాన్ని. ఖమ్మం పోవాలన్నా బస్సు లేక ఆటోలు వేసుకొని పోయేది. గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించేది. ఇంతకుముందు ఏమైనా జ్వరం కానీ కాళ్ళ నొప్పులు ఏమైనా వచ్చినా కూడా మాకు డాక్టర్ని కలిసే అవకాశం లేకుండా అయితే మా చెట్ల మందులు ఏమో వాడుకొని అట్లా ఉండేటోళ్ళం. కొన్ని చోట్లయితే పేషెంట్లు డాక్టర్ని వెతుక్కోవడానికి వెళ్ళడానికి డోలీల మీద కూడా తీసుకెళ్ళే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పేషెంట్ దగ్గరికి, మారుమూల గ్రామాల్లో ఉన్న పేషెంట్ దగ్గరికి వైద్యం అందాలనే తపనతో ఎస్బీఐ ఫౌండేషన్ ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. దాని పేరు ఎస్బీఐ సంజీవని ఆన్ వీల్స్. అంటే ప్రతి గ్రామంలో డాక్టరు కానీ, వైద్యం కానీ, లేకపోతే అక్కడ చిన్న హెల్త్ సెంటర్ కానీ లేని చోట ఈ ఎస్బీఐ సంజీవని అనే వ్యాన్ ద్వారా అక్కడికి డాక్టర్లు, నర్సులు, కొంతమంది సిబ్బంది వెళ్ళి అక్కడ ప్రజల్ని కలిసి వాళ్ళ వ్యాధులను తెలుసుకొని వాళ్ళకి నివారణ కొరకు కొన్ని మందులు ఇస్తున్నారు, వాళ్ళకి టెస్టులు చేస్తున్నారు. అదంతా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా మేము తెలంగాణలో ఆసిఫాబాద్, మా భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో మా టీం అంతా పర్యటించారు. ఈ 3 జిల్లాల్లో పేషెంట్లతో మాట్లాడాము. వాళ్ళ అనుభవాలు, అక్కడ డాక్టర్ల అనుభవాలని మేము ముందు ఉంచుతాము. 80 గ్రామాల్లో ఈ ఎస్బీఐ సంజీవని వ్యాన్ తిరుగుతోంది. వాటిల్లో కొన్ని గ్రామాలని మా రూరల్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేస్తాము. ఈ గ్రౌండ్ రిపోర్టే ఇప్పుడు మీరు మన వీడియోలో చూస్తారు. తెలంగాణలో ఈ ఖమ్మం జిల్లాలో ఎస్బీఐ సంజీవని తరఫున మీరు దాదాపు 20 గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు ఈ 20 గ్రామాలు గతంలో ఏంటి పరిస్థితి? ఇక్కడ అంటే కనీసం ఆరోగ్య కేంద్రం లేదా, డాక్టర్ లేడా, వైద్యం అందట్లేదా? ఇప్పుడు ఉన్నారండి. అంటే కానీ ఏంటంటే ప్రతి గ్రామానికి వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు. ఎన్ని చెప్పినా కూడా ప్రజలు వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా సరైన టైంకి వెళ్ళి చూపించుకోలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే పల్లెల్లోకే మొబైల్ మెడికల్ యూనిట్ అని చెప్పేసి వాళ్ళ గ్రామాలకు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు వైద్యం అందియాలనే ఉద్దేశంతో ఈ ఎస్బీఐ సంజీవని వాళ్ళు ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. దీన్ని ఆర్గనైజేషను రామ్కీ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కనీసం మన వృత్తి వాళ్ళు చేసుకుంటూ రేపు చూపించుకుందాం అనేటువంటి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకి వచ్చే వరకు కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కూలి పనిపోతుందని, ఇప్పుడు వాళ్ళ పనులు పాడైపోతున్న ఉద్దేశంతో బ్రతుకు తెరువు లేదని, లేకపోతే ఇంట్లో పొలం పాడైతే ఈ రకరకాల ఆలోచనలతో వాళ్ళు టైంకి వెళ్ళలేకపోతున్నారు. సో అటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి వైద్యాన్ని అందిద్దాము అనే సదుద్దేశంతో ఈ ఎస్బీఐ సంజీవని వాళ్ళు క్లినిక్ ఆన్ వీల్స్ అని, అంటే ఈ వెహికల్ మొబైల్, అందులోనే మేము పరీక్షలు చేసి, అందులోనే మందులు ఇస్తూ, అందులోనే రక్త పరీక్షలు ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి నేను ఈ 2025 మేలో మేము ఇది స్టార్ట్ చేసామండి పల్లెకి. ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి కూడా ప్రజలు ఎంతో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక అవగాహన వచ్చింది. మా చేతనైనంత వరకు మేము ట్రీట్ చేస్తూ, మా పరిధిలో లేని వ్యాధులకు కూడా మేము వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి దానికోసం కూడా మంచి కరెక్ట్ ప్లేసెస్కి మేము రెఫర్ చేస్తున్నామండి. మామూలుగా ఇవి మారుమూల గ్రామాలు కదా? అవునండి. ఇక్కడ ప్రజలు కొన్ని మేము ట్రైబల్ విలేజ్ కూడా చూసాం. ఓకే. మైనారిటీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకంటే సహజంగా ఎటువంటి వ్యాధులకు లోనవుతున్నారు మీరు? కామన్గా నేను చూసినంత వరకు అయితే అండి, ఇది కామన్గా అందరిలో ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటిది, మోకాళ్ళ నొప్పులు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందండి ప్రతి ఒక్కరు. కానీ ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ కూడా హెవీ వర్క్ చేస్తుంటారు ప్లస్, కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ముఖ్యంగా ఇక్కడ నేను చూసిన వరకు అయితే మాత్రం నొప్పులు, అందులో మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి. తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ కూడా షుగర్ ఒకటి, డయాబెటీస్ ఒకటి కూడా మేము చాలా గుర్తిస్తున్నామండి. ఇంతకుముందు ఎప్పుడో మా చిన్నప్పుడైతే అసలు షుగర్ అనేది చెప్పుకుంటే తప్ప షుగర్ అనేది ఉన్న వ్యాధిగ్రస్తులు అనేవాళ్ళు కనబడేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి 5గురిలో 3గురిలో ఒక షుగర్ పేషెంట్ కనబడుతున్నారు. మేము వీళ్ళంత మటుకు ట్రీట్మెంట్ అనేది కాకుండా షుగర్ రాకుండా ఎట్లా ఉండాలి, ఒకవేళ వస్తే
దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి. మందులు ఒకటి వాడడం ముఖ్యం కాదు, షుగర్ అనేది కానీ బీపీ అనేటువంటిది అది మన చేతుల్లో ఉంటుంది. కంట్రోల్ అనేటువంటిది కేవలం మెడిసిన్ వాడుతున్నామనే అపోహతోటి మనము తినకూడని తినేసి చేయకూడని పనులు చేస్తే మాత్రం షుగర్ని బీపీని కంట్రోల్ చేయలేమండి. ఇది మన చేతుల్లో ఉంది. మందులతో పాటు డాక్టర్లతో పాటు పేషెంట్ సహకారం ఉంటేనే మనం బీపీని షుగర్ని కంట్రోల్ చేయగలుగుతాం అనేటువంటి నా ఉద్దేశం. వీళ్ళంత మటుకు ముఖ్యంగా ప్రజల్లో ట్రీట్మెంట్ అంటే ఒక చికిత్స అనేది కాకుండా అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి ఈ మొబైల్ మెడికల్ యూనిట్ కూడా చాలా ఉపయోగపడుతుందని ఒక డాక్టర్ నా ఉద్దేశం అండి. అవేర్నెస్ క్యాంపులు ఎక్కువ చేస్తున్నారా? చాలా చేస్తాం. ఎందుకంటే వ్యాధి కంటే ముఖ్యం నివారణ కదా, రాకుండా ఎట్లా జాగ్రత్త పడాలి? నా డైలాగ్ మీరే చెప్పారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే చికిత్స కన్నా నివారణ మేలు. మనము వచ్చిన తర్వాత దానికి మందులు వాడే కంటే కూడా రాకుండా చేసుకోవడము, దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది వాళ్ళలో అవగాహన కల్పిస్తున్నామండి. వీళ్ళంత మట్టుకు మాకు చేతనైనంత వరకు మా యూనిట్లో మేము 6 మెంబర్స్ ఉన్నాము. డాక్టరు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మా పీసీ గారు, మా డ్రైవరు అందరం కలిపి మేము ఒక టీము. ఇప్పటికైతే మా దేవుడు అలా టీం మంచిగా అందరం కలిసిమెలిసి మంచిగా వర్క్ చేసుకుంటున్నాం. దాదాపు మీరు 20 గ్రామాలు విజిట్ చేస్తున్నారు. అవునండి. సో ఈ ప్రతి గ్రామాన్ని కూడా ఒక నెలలో 2 సార్లు చేస్తామండి. నెలలో 2 సార్లు చేస్తున్నారు. అంటే కొన్ని గ్రామాలు 3 సార్లు కూడా అవుతున్నాయి. ఎందుకంటే 44 గ్రామాలు విజిట్ చేస్తాను ఒక నెలలో. 22 రోజులు వర్కింగ్ డేస్గా చేస్తాం, అంటే పల్లెలకు వస్తాం కాబట్టి రోజుకు 2 చొప్పున 44 గ్రామాలు ఖచ్చితంగా ఒక నెలలో చూస్తామండి. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మాకు ఎడ్యుకేషన్ కూడా అంత ఉండదు ఇక్కడ. 10th వరకే ఇక్కడ ఏమైనా చదువుకోనికి. సో నేను కూడా ఆఫ్టర్ 10th ఇక్కడ నుంచి హైయర్ స్టడీస్ కోసం వేరే ఊరికి వెళ్ళి డాక్టర్ అయ్యి తిరిగి మళ్ళీ నా నేటివ్ ప్లేస్కి వచ్చి అప్పుడు మాకు దొరికిన ఈ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ రామ్కే ఫౌండేషన్ త్రూ SBI మాకు ఇక్కడ జాబ్స్ రావడం, మేము ఇక్కడ చేసి మాకు మంచి టీం దొరికింది. వెల్ క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ డ్రైవర్, మళ్ళీ మాకు క్యాప్టెన్ మా పీసీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్. మా టీం వర్క్ చేసి 1 year మేము ఇంత అచీవ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మినిమం అయితే 2 సార్లు అయితే కామన్గా వస్తామండి. కొన్ని విలేజ్ లక్కీగా ఒక్కొక్క విలేజ్ 3 సార్లు కూడా అవుతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు 2 సార్లు విజిట్ చేసినప్పుడు వాళ్ళకి మీరు పరీక్షలు చేసి మందులు మెడిసిన్స్ ఇస్తారు కదా, అవునండి. ఆ మెడిసిన్స్ వాళ్ళకి సరిపోయేటట్టు ఉంటాయా? అంటే ఇప్పుడు నెక్స్ట్ విజిట్ 15 డేస్కి వస్తున్నాం కదండి, ఈ లోపల ఎన్ని అవసరమో అన్నీ వాడుతుంది. నెక్స్ట్ విజిట్ వచ్చే వరకు సరిపడా మందులు ఇస్తారు. సో వాళ్ళకి వేరే భారం ఏమి ఉండదు, బయట కొనాల్సిన అవసరం అయితే మేము వచ్చిన వరకు మీరు పేషెంట్స్ ద్వారా కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అండి. వీళ్ళనమాట మళ్ళీ మా దగ్గర మందులు తీసుకున్న వాళ్ళు డబ్బులు పెట్టి మళ్ళీ బయట కొనుక్కునే అవసరం అయితే రావట్లేదండి నాకు నా అవగాహన వరకు. ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన? ఒకప్పుడు వాళ్ళు ఏంటో డాక్టర్ని వెతుక్కొని వెళ్ళడానికి చాలా దూరం నడిచి వెళ్ళేవాళ్ళు, బస్సులు వెళ్ళేటప్పుడు అది వాళ్ళ గుమ్మం ముందుకు మీ వీల్స్ వెళ్తుంది. SBI సంజీవని వాళ్ళ గుమ్మం ముందు నిలబడుతుంది. గుమ్మం ముందుకు వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలి, ఒక ఊరికి వెళ్ళాలి, ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అన్ని మూట సర్దుకొని అన్నీ చూసుకొని వెళ్ళాం. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు షర్ట్ లేకుండా ఉంటే కూడా ఆ విధంగా ఉన్నా కూడా పేషెంట్ చూస్తున్నాం. అంటే వాళ్ళు ఏ కండిషన్లో ఉంటే కూడా ఆ కండిషన్లో పేషెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు అంటే మా టైం ప్రకారం వాళ్ళు ఏ టైంలో ఖాళీ ఉన్నా పర్లేదు, భోజనం చేస్తున్న టైంలో ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కూడా వాళ్ళు చేసే వరకు వెయిట్ చేసినా కూడా వాళ్ళకు అనుకూలంగా మేము పేషెంట్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారండి. నెలకి 2 సార్లు ఇక్కడ అంబులెన్స్ వస్తుంది, షుగర్ టెస్ట్ చేస్తున్నారు, ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు 600, 500 షుగర్ ఉండేది. ట్యాబ్లెట్లు ఇచ్చిన కాడ నుంచి చానూరికి తగ్గింది. నెలకు 2 సార్లు వస్తున్నారు, చూస్తున్నారు. మంచిగా ఆరోగ్యం అయితే మంచిగానే ఉంది. అనుభవజ్ఞులైన డాక్టర్ గారే మా ఊరికి వస్తున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళ దగ్గరికే వచ్చి వీళ్ళు ఉచితంగా ఇచ్చే మందులు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి. ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు డాక్టర్ కాబట్టి ధైర్యంగా అన్నీ చెప్పుకొని వాళ్ళు ఇచ్చే మందులు వాడగలుగుతున్నాం. ముందు కంటే RMPల మీద ఇప్పుడు తక్కువ శాతం డిపెండ్ అవుతున్నారండి. మాకు చాలా ఉపయోగంగా ఉంది. మా ముసలోళ్ళు ఉండగా ఇక ఆంబులెన్స్ లేదు, దవాఖానే లేదు, ఏమీ లేదు. అప్పుడు మొత్తం ఈ గుట్టల పొంటి ఏమేమి సెటిల్ కనిపిస్తాయి కదా, ఆ సెటిల్తోని వాడుకొని మా ముసలోళ్ళు బతికింది అప్పట్లో. ఇప్పుడు ఇక ఈ మొత్తం ఇది అయింది కదా, ఇప్పుడు దవాఖానలు అయింది, ఈ ఆంబులెన్స్ వస్తుంది, అన్నీ వస్తుంది. అవి ఇప్పుడు ఇక మనకు మంచిగా బీపీ మాత్రం మంచిగానే ఉంటుంది. 1 రోజులకి మాత్రలు ఇస్తున్నారు, కొద్దిగా పర్వాలేదు అంటున్నారు. జనం కూడా రామచంద్ర నగర్ ప్రజలు కూడా మంచిగానే ఉంది అంటున్నారు. ఈ మన యానం వచ్చిన కాడ నుంచి మాత్రలు ఇస్తున్నారు, కొద్దిగా పర్వాలేదు.
అని మళ్ళీ ప్రతి వారానికి కానీ నెల కానీ వస్తుంటే తీసుకుంటాను, బాగానే ఉంది సార్ అని అంటున్నాను. మీరు ఇప్పటివరకు దాదాపు 20 విలేజ్లు ఆల్రెడీ మీ డాక్టర్ గారు చెప్పారు, మాకు విజిట్ చేస్తుంటారు కదా. ఎక్కువగా మహిళల్లో, ఈ గ్రామీణ మహిళల్లో ఎటువంటి వ్యాధులు మీరు గుర్తించారు? ఎసిడిటీ, అదొకటేనా? మ్యాక్సిమం ఎసిడిటీ, డయాబెటిక్, బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకా ఏదన్నా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బియ్యమి ఇప్పటి వరకు అయితే ఎవరికి రాలేదా? ఓకే ఓకే. బియ్యమి మ్యాక్సిమం ఇంకా ఓన్లీ చిన్నపిల్లలకి వస్తారు. న్యూట్రిషన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు రాలేదు పేషెంట్స్. మ్యాక్సిమం ఎక్కువ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ డిసీజ్ కొంచెం వివరించండి, కొంచెం ఎలాబొరేట్గా చెప్పండి, ఎలాంటి డిసీజెస్? ఎక్కువ నాన్ కమ్యూనికబుల్ అయితేనేమో ఫీవర్, కాఫ్ అనేసి అసిడిటీ వీటితో బాగా వస్తారు. కమ్యూనికబుల్తో మాత్రం డయాబెటిక్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఇలాంటి వాటితో ఎక్కువ వస్తున్నారు కదా. మీరు వాళ్ళకి టెస్టులు చేసి మందులు ఇస్తున్నారు, వాళ్ళకి నయం అవుతుందా? బేసిక్ ఇస్తున్నాం మనము. టెస్ట్లు అనేది కూడా అంత ఏమి ఇవ్వట్లేదు. అంటే మనం ఏమి ఇస్తున్నామంటే ఇక్కడ ఓన్లీ GRBS, HB తప్ప మలేరియా ఫీవర్ ఉంటే మలేరియా చేస్తున్నాము. ఇంకా ఏమైనా వాళ్ళకి ఫర్దర్గా కావాలంటే మనం రిఫరల్ చేస్తున్నాం పేషెంట్ని పెద్ద హాస్పిటల్గా. ఓకే హాస్పిటల్ కానీ ఓకే కానీ రిఫర్ చేస్తాం. ఓకే. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? అంటే మీకు రకరకాల పేషెంట్లు వస్తారు కదా, అనేక రకాలు ఉంటారు కదా, మీతో కోఆపరేటివ్గా ఉంటున్నారా, మీరు వాళ్ళతో కోఆపరేటివ్గా ఉంటున్నారా? నా మెయిన్ ఎయిమ్ కూడా అదే. నేను గవర్నమెంట్ జాబ్ కూడా అదే. నా సర్వీస్ నేను ఎంతవరకు బతుకుతే అంతవరకు నాకు చేతనంత సర్వీస్ నేను ఇవ్వాలనేదే నా డ్రీమ్. సో అందుకే నేను నర్సింగ్ ఫీల్డ్ తీసుకున్నాను.